మన ఊరి ముచ్చటకు స్వాగతం. పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల స్థానాల నుండి పోటీ చేసిన అభ్యర్థులలో గత 3 రోజుల ఓట్ల లెక్కింపులో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి 5,500 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారని గురువారం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో నస్రుల్లాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సున్నం సాయిలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మండల నాయకులు, కార్యకర్తలు బాణసంచాలు పేల్చుతూ ఒకరినొకరు స్వీట్లను తినిపించుకుంటూ భారీ సంబరాలు జరుపుకున్నారు. 53 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తనకు 97,880 ఓట్లు వచ్చాయని అన్నారు. దీనితో ఎమ్మెల్సీగా గెలుపొందిన డాక్టర్ అంజిరెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నరేందర్ రెడ్డి, బీజేపీ పార్టీ నుండి ప్రసన్న హరికృష్ణ ఓటమి పాలయ్యారని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో హవా కొనసాగుతుందని అన్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ 2 కైవసం చేసుకుందని అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయినా నేటికి ఎలాంటి పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించకపోవడం శోచనీయమని అన్నారు. నిజామాబాద్ వాస్తవ్యులైన రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో సైతం ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ మోర్చా అధ్యక్షుడు వడ్ల సతీష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, శేఖర్, బూత్ అధ్యక్షుడు కంది పెద్దమల్లేష్, అరిగే నారాయణ, అనిల్ సేట్, మానూరి సాయిలు, గోపి, పవన్, శేఖర్, బి శ్రీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన 2 ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారు, పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి గారు. వారిని ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ గెలుపుకు సహకరించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ ఎమ్మెల్సీలతోని గెలిచినా ఓడినా మాకేం ఒరిగేది లేదని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాడు, మళ్ళీ పైసలు పడిచేది పంచుతారు. మరి రాహుల్ గాంధీ గారేమో హిందువులు మూర్ఖులు, హింసావాదులు, ఆర్ఎస్ఎస్లు మా పార్టీలు ఉంటే వెళ్ళిపోండి అని రాహుల్ గాంధీ గారు అంటారు. మరి అలా జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కుంభమేళాలో మునిగితే పుణ్యాలు